చికెన్ ఫ్రైకి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని ఉడకబెట్టి పెట్టుకున్నాను పక్కన. కొంచెం ముక్క మెత్తపడే వరకు ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేయడానికి బాండీ పెట్టుకున్నాను. బాండీలో ఒక 2 గంటల ఆయిల్ వేస్తున్నాను. బిర్యానీ ఆకు, ఒక 2 యాలకులు, ఒక 2-3 లవంగాలు, చెక్క ముక్క, ఇవి బాగా హీట్ ఎక్కాలండి. అవి లవంగాలు హీట్ అయిపోయినాయండి, ఏగిపోయినాయి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రాకుండా ఆనియన్ పేస్ట్ అండి, కాబట్టి 1.5 గంట వేసుకున్న పేస్ట్. దాంట్లోకి ఇదే గ్రేవీ అన్నమాట, ఆనియన్ పేస్ట్. దాంట్లోకి 2 మిర్చి, ఒక టమాటా. కొంచెం ఆనియన్ ఎర్రగా ఏగే వరకు పెట్టుకోవాలండి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి కలిపిన పేస్ట్ ఉందండి. ఇది ఇలా చేస్తున్నాను. ఇది ఒక స్పూన్ వేస్తున్నాను. మసాలా వేగిందండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. మసాలా బాగా వేగిందండి. దాంట్లో ఇప్పుడు కొంచెం కారం వేసేద్దాము. సమ్మర్లో ఎంత తొందరగా వంట చేసుకొని 10 లోపే వెళ్ళిపోవాలండి పొయ్యి దగ్గర నుంచి. లేకపోతే భయంకరమైన ఎండలు, ఈ ఎండలకి మనకి ఫుల్ స్వెట్, ఈ హీట్ అలా ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ లేడీస్కి చెప్తున్నా, 9 లోపే వంటలు అయిపోవాలండి. సూర్యుడు వచ్చేలోపు మనం ఫ్రెష్ అయిపోవాలి. కొద్దిగా సాల్ట్ తగ్గిందండి, కొద్దిగా వేద్దాము. కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ కొత్తిమీర వేసాను. సమ్మర్లో ఆయిల్స్ కూడా తక్కువనే వేస్తానండి కర్రీస్లో.
ఉప్పు చూస్తామా, చూసి చాలకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. సరిపోయిందండి, సూపర్ ఉంది. పైన కొంచెం గరం మసాలా చల్లుకుందామా. ఇది మనం ఇందాక పెట్టుకున్నాం కదా, ఇందాక చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాలు, జీడిపప్పు, గసగసాలు, ఆ పొడి అండి. అది ఫ్రైలో చల్లేసుకున్నాము. మస్తు సూపర్ అనిపిస్తుంది చూడటానికి. చేసే ప్రతి కర్రీ కానీ ఏదైనా కంటికి నచ్చితే నోట్లో కూడా నచ్చుతుంది. చూడండి, బాగుంది కదా చూడటానికి, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది చికెన్ ఫ్రై. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందండి చికెన్ ఫ్రై. చూడటానికి చాలా బాగుంది. చూడండి మీరు కూడా కదా, చాలా బాగా వచ్చింది. మనం వేరే గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసేస్తాము. చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. సూపర్ టేస్టీ చికెన్. అండ్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారా చికెన్ ఫ్రై. మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి.